పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి హరీష్ రావు పట్టిన శని అంటూ ఫైర్ అయ్యారు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. గత 10 ఏళ్ల కాలంలో ప్రాజెక్టులను గాలి కొదిలేసి కమిషన్ల పర్వం కోసం కల్వకుంట్ల కుటుంబం తెరలేపిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకే అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉన్నత స్థాయిలో ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి తప్పుగా మాట్లాడితే సహించేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. మాజీ మంత్రి హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యలు సరికావంటున్నారు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారు. నిన్న కొడంగల్ నియోజకవర్గంలో హరీష్ రావు మాట్లాడుతూ కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిగా కంప్లీట్ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది అంటున్నారు. దాని మీద మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్తాం భయ్, అసలు వాళ్ళు అబద్ధ మాటలు మాట్లాడేటోళ్ళ గురించి మనం ఏం మాట్లాడినా, ఎందుకంటే ఈరోజు హరీష్ రావు గారు కనీసం కొంచెమన్నా అంటే మరి ఆలోచన చేసి మాట్లాడితే బాగుండు. ఎందుకంటే ఆయన సీనియర్ శాసనసభ్యులు, దాదాపు 6 సార్లు 7 సార్లు ఎమ్మెల్యే గెలిచారు, 2 సార్లు ఏమో మంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి. నీవే కదా ఆ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రిగా మీ మామగారు ఇక్కడ నా దగ్గర కరువైన ప్రాజెక్టు దగ్గరికి వచ్చి పైలైన్ ఆవిష్కరణ చేసిన రోజు ఏం చెప్పారు మీరు? 2015 జూన్ 11వ తారీఖు రోజు కేసీఆర్ గారు ఏం మాట్లాడారు? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తాము. అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే గారికి అయ్యా నీవు ఒక కుర్చేసి ఒక గెస్ట్ హౌస్ కట్టి ఒక కుర్చేసి కూర్చొని మొత్తం ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. నువ్వే కదా చెప్పింది హరీష్ రావు, నువ్వే కదా అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రి. మరి ఎక్కడ పోయింది? 3 సంవత్సరాల పనులు పూర్తి చేస్తామన్న విషయం ఎక్కడ పోయింది? అదేవిధంగా 3 సంవత్సరాలు ఇచ్చిపెట్టు, 8 ఏళ్ళు మీరే ఉన్నారు 2023 వరకు. ఎందుకు పూర్తి చేయలేదు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును? దాని తర్వాత 2015 అంటే 16లో కాళేశ్వరం 1 ఇయర్ తర్వాత స్టార్ట్ చేసిన కాళేశ్వరాన్ని పూర్తి చేస్తారు. దానికి అనుమతులు తెస్తావు, నువ్వే ఉరుకులాడి మరి అదే అనుమతుల కోసము ఇక్కడ ఎందుకు ప్రయత్నం చేయలేదు? నువ్వు ఇరిగేషన్ శాఖ మంత్రి అంటే పాలమూరు అంటే మీకు నచ్చదు, పాలమూరు ప్రజలంటే మీకు నచ్చరు. కాబట్టి కాళేశ్వరంలో తీసుకుపోయి 1,00,000 కోట్లు కాలబెట్టి ఆ ప్రాజెక్టు కూలిపోయింది. దానికి డిపిఆర్ ఏమో 2016లో శంకుస్థాపన చేసిన కాళేశ్వరం డిపిఆర్ ఏమో 2017లోనే సబ్మిట్ చేస్తారు. మరి ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 2015లో శంకుస్థాపన చేసిన దానికి డిపిఆర్ ఎప్పుడు సబ్మిట్ చేశారు? దానికి ఆన్సర్ చేయాలి హరీష్ రావు. ఫస్ట్ 2022లో డిపిఆర్ సబ్మిట్ చేసి పూర్తిగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును గాలి కొదిలేసిన దుర్మార్గులు హరీష్ రావు వాళ్ళ కుటుంబ సభ్యులు. అంటే కాలువల నిర్మాణం కంప్లీట్ అయిపోతే పూర్తిగా ప్రాజెక్టే కంప్లీట్ అయిపోతుంది అంటూ కూడా మాట్లాడుతున్నారు. నిజంగా అలాంటిది ఏమైనా ఇక్కడ కనిపిస్తుందా మీకు? ఏ మాత్రం చిత్తశుద్ధి లేకుండా అంటే శుద్ధపూస మాటలు మాట్లాడుతున్నాడు హరీష్ రావు. నిన్న అయ్యా హరీష్ రావు కరువైన ప్రాజెక్ట్ కింద మెయిన్ కెనాల్కి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ చేసినావు నువ్వు. 2023 వరకు మీరే ఉన్నారు కదా, చేసినట్టుంటే నాకు ఒక ప్రూఫ్ చూపెట్టండి. కనీసము ఎవరైనా సరే ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నాడు ఏం చేస్తాడు? ప్రాజెక్టులు కట్టేటప్పుడు మెయిన్ కెనాల్స్కి సంబంధించి అట్లీస్ట్ డిస్ట్రిబ్యూటర్ పక్కకు పెట్టు, మెయిన్ కెనాల్స్కి సంబంధించి సైమల్టేనియస్గా ల్యాండ్ అక్విజిషన్ చేస్తారు. ఎవడైనా 1 ఎకరా ల్యాండ్ అక్విజిషన్ చేయలేదు మెయిన్ కెనాల్స్కు. కానీ ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా హరీష్ రావు గారు కాళ్ళలు తోవేస్తే ఈరోజు కాలువల ద్వారా నీళ్ళు వస్తాయి, ప్రాజెక్టులు నిడతాయి, చేన్లకు వస్తాయని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాడు. అరే నీ హయాంలో ఎప్పుడు పిలిచినావు టెండర్లు? లాస్ట్ మూమెంట్లో టెండర్లు పిలిచినావు. టెండర్లు పిలుచుకొని ఏం చేయాలి? ల్యాండ్ అక్విజిషనే చేయనోడవు టెండర్లు పిలుచుకొని ఏం చేయాలి? ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ అదే 2015 అంటే 2020 కంటే ముందే ల్యాండ్ అక్విజిషన్ చేసింటే తక్కువ ఖర్చుతోన ల్యాండ్ వస్తుండే. ఈనాడు రేట్లు హైక్ అయిపోయినాయి, మహమ్నాథ్ చుట్టుపక్కల విపరీతమైన రేట్స్ పెరిగిపోయినాయి. సో ఈరోజు నువ్వు ల్యాండ్ అక్విజిషన్ చేయకుండా గాలికి వదిలేసి ఈనాడు ఏ విధంగా నువ్వు ఏ ముఖం పెట్టుకొని కాలువల ద్వారా నీళ్ళు ఇస్తే అయిపోతుంది, కాలువలు పనిచేస్తే కాలువలు తవ్వుతలేరని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తావు. ఎందుకు పాలమూరు ప్రజలు ఎంత అమాయకులు అనుకుంటున్నావా? ఎస్, మేము అమాయకులమే ఒకప్పుడు, కానీ ఇప్పుడు అమాయకులం కాదు. మాకంటూ మా పాలమూరు బిడ్డ అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. తప్పకుండా పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేస్తాం. మా పాలమూరును 100% పెద్ద ఎత్తున డెవలప్ చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నువ్వు నిన్న మాట్లాడిన విషయాల పట్ల 6 గ్యారెంటీలు కానీ అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి 6 గ్యారెంటీల హామీలతో అందలమెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు వాటన్నిటిని మరిచి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని అంటున్నారు. దాని మీద మీరు ఇప్పటికే సవాల్ కూడా విస్తున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము 6 గ్యారెంటీల విషయం మేము మర్చిపోయింటే మమ్మల్ని కూడా ప్రజలు మర్చిపోతుండే. జూబ్లీహిల్స్లో మమ్మల్ని గెలిపియకపోతుండ్రి, అదేవిధంగా కార్వాన్లో మమ్మల్ని గెలిపియకపోతుండ్రి, మన జరిగిన సర్పంచ్ ఎన్నికలలో మమ్మల్ని గెలిపియకపోతుండ్రి, మన జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా మమ్మల్ని గెలిపియకపోతుండ్రి. 6 గ్యారెంటీల గురించి గూగుల్ సర్చ్ చేయాలని చెప్పేసి ఉకదంపుడు ఉపన్యాసం ఇచ్చిన హరీష్ రావు. ఈరోజు అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్ మీరు. ఈరోజు పాలమూరుకు పట్టిన శని మీరు. మీ వల్లనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఆ రోజు నత్తనడకన నడిచింది. మీ వల్లనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇన్ టైంలో పూర్తి కాలేదు. ఈరోజు ఏం ముఖం పెట్టుకొని వచ్చి పాలమూరు ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నావు? నీకు ఏమాత్రం అర్హత లేదు ఈరోజు పాలమూరు ప్రజల గురించి మాట్లాడడానికి. ఎందుకంటే నువ్వు మోసం చేసిన వ్యక్తివి కాబట్టి. ఈరోజు 6 గ్యారెంటీల విషయంలో అదేవిధంగా గ్రామ సభల గురించి మాట్లాడాడు. అరే నువ్వు రా నా దగ్గరికి, నా దగ్గర వీడియోస్ ఉన్నాయి. బ్రహ్మాండంగా గ్రామ సభలు సక్సెస్ అయినాయి ఆ రోజు. అది వాళ్ళకి తెలుసు. ఈరోజు వాళ్ళ పార్టీ మనుగడనే ప్రశ్నార్థకంగా మారింది.
వాళ్ళ పార్టీ మనుగడనే ప్రశ్నార్థంగా హరీష్ రావు గురంగా ఏం చేయాలో తెలియలేని పరిస్థితి. ఏదో వచ్చిండ్రు, నలుగురు వెనక సపోర్ట్లు కొట్టేటోళ్ళు ఉన్నారు కాబట్టి మైకులు పెట్టారు, మాట్లాడేసిండు. సార్ ఎంతసేపు ఉన్న వీళ్ళకు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడకపోతే పూట గడవదు వీళ్ళది. ఎందుకంటే పాపం తట్టుకోలేకపోతున్నారు. అరే రోజుకు రేవంత్ రెడ్డి గారు ఎదుగుతూ ఉన్నాడు, నేషనల్ లీడర్ అవుతా ఉన్నాడు. ఎక్కడ చూసినా కూడా ఆయనకు ఒక ఆదరణ లభిస్తూ ఉంది. చూసారు కదా మొన్న ఫోర్బ్స్లో 25వ స్థానం రేవంత్ రెడ్డి గారికి వచ్చిందంటే ఆయన ఈరోజు రాష్ట్రాన్ని పాలిస్తున్న విధానం వల్లనే ఈరోజు ఇతర రాష్ట్రాలలో కూడా తెలంగాణ మోడల్ని ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ప్యూర్ రేర్ కేర్ అని చెప్పేసి తీసుకొచ్చి ఒక విభాగాలుగా విభజించి ఒక పారదర్శక పాలన అందిస్తూ తెలంగాణను భవిష్యత్ తరాలకు అందించాలి, భవిష్యత్ తరాలకు ఒక మంచి పునాది వేయాలని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు కలలు కంటా ఉన్నారు. దాంట్లో భాగంగా పనిచేస్తూ ముందుకు పోతుంటే ఈ కుతంత్రాలతోన వాళ్ళు అడ్డమైన ఆరోపణలు చేస్తూ వాళ్ళు మాట్లాడుతుంటే ప్రజలు అసహించుకుంటున్నారు. ఈరోజు హరీష్ రావు మాట తీరు, హరీష్ రావు బిహేవియర్ చూసి హరీష్ రావు ఏదో గొప్ప మేధావిని గతంలో అనుకున్న వాళ్ళందరూ కూడా ఏంది ఇంత చిల్లరగా వ్యవహరిస్తున్నాడని చెప్పి ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇప్పటికైనా మార్చుకుంటే బాగుంటుంది ఆయన పంత. సో మొత్తంగా చూస్తాం, గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పాలనలో పూర్తిగా ప్రాజెక్టులను పక్కదారి పట్టించింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తిగా ఈరోజు ఆగిపోవడానికి హరీష్ రావే కారణమంటూ, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాలంటే చూసి మాట్లాడాలి, లేదంటే ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని చెప్పి కూడా దేవరకద్ర ఎమ్మెల్యే మసూదన్ రెడ్డి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనబడుతుంది. ఇది ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్ శంకర్, బిగ్ టీవీ, మహబూబ్ నగర్ నుండి.